అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఇక్కడ చూపించేది ఎండు చేపలండి. మెత్తాళ్ళు అంటాము. ఇవి పచ్చివి ఉంటాయి. ఇవి ఎండిపోయాక ఇలా ఎండు మెత్తాళ్ళు అంటామనమాట. కొన్ని ప్లేసెస్‌లో వీటిని నెత్తళ్ళు అని కూడా అంటా ఉంటారు కదా! ఇవి సముద్రంలో దొరుకుతాయనమాట. ఇంకా కాబట్టి సముద్రంలో దొరికేవి కొంచెం ఇసుక ఇవన్నీ ఉంటాయి గదా! ఇంక ముందుగా అయితే వీటిని క్లీన్ చేసుకోవటం ఎలా అంటే తల, తోక ఇవన్నీ ఒలిచేసుకొని కాసేపు వాటర్‌లో నానబెట్టి పక్కన పెడితే చక్కగా నాని నీట్‌గా మనం వాష్ చేసుకుంటే, ఆ ఇసక ఇలాంటివన్నీ కూడా నీట్‌గా పోతాయనమాట. ఇవాళ ఈ మెత్తాళ్ళతో వంకాయ కాంబినేషన్‌లో కర్రీ వండి చూపిస్తానండి. చాలా మంచి రుచిగా భలే బావుంటది. ఇదిగోండి ఇవన్నీ ఒలిచేసుకున్నాను కదా! ఇవి కాస్త మునిగే వరకు వాటర్ పోసేసి నార్మల్ ట్యాప్ వాటర్ పోసేసి పక్కన పెట్టేస్తే చక్కగా మంచిగా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. కాసేపు నాననిచ్చి రుద్ది రుద్ది కడిగేసుకుంటే శుభ్రం అయిపోతాయి. ఇదిగోండి నీట్‌గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులోకి ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచుకుందైతే బావుంటదండి. ఇక్కడ పక్కన అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 ఉల్లిపాయలు కట్ జేసి పెట్టుకున్నాను. అలాగే 2 టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఫ్రెష్‌గా కరివేపాకు, ఇంకా అలాగే ఒక 4 వంకాయలని కట్ జేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నానక్కడ. ఇంక ఈలోగా ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నానండి. ఈ అగారో ఎగ్ బాయిలర్‌లో పెట్టేస్తున్నాను. చక్కగా ఒక 8 మినిట్స్‌లో మంచిగా కుక్ అయిపోతాయండి. ఈ ఎగ్స్ కూడా ఆ కర్రీలో యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటదనమాట. అందుకని ఇందులో పెట్టేసాను. ఓ పక్కన ఇది అయిపోతా ఉంటది. ఎగ్స్ ఎప్పుడు కూడా అన్నీ ఉడికిపోయాక చల్లనీళ్ళలో వేసామనుకోండి, కాసేపయ్యాక ఒలిస్తే ఆ పైన షెల్ అనేది నీట్‌గా ఊడొస్తదనమాట. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఒక 2 గరిటెలు వేరుశనగ నూనె పోస్తున్నానిక్కడ. ఇంకా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు. ఇక్కడ పచ్చెనపప్పులు ఇలాంటివి ఏం వేయకూడదండి. ఇంకా అవి వేగాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసేసి లైట్‌గా వేపుకోవాలి. మరీ ఎక్కువ వేగక్కర్లేదండి. కాస్త లైట్‌గా అలా వేగాక ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్నాం కదా! అల్లం వెల్లుల్లి కూడా వేసేసానిక్కడ. ఇంకా ఆ తర్వాత అది కూడా పచ్చివాసన పోయాక టమోటాలు. ఆ టమోటాలు వేసేసి కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని మూత పెట్టామనుకోండి చక్కగా టమోటాలన్నీ కూడా మగ్గిపోతాయి. ఇవన్నీ మగ్గాక ఈ ఎండు చేపలను వేసేసానండి ఇక్కడ. ఎండు చేపలు కాస్త నానేయి కాబట్టి మంచిగా కుక్ అయిపోతాయి. ఇవి కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు అలా వేపేసుకొని సరిపడా ఉప్పు, కారం ఇవి కూడా వేసేసుకొని కొంచెం అలా వేపుకోవాలి. మంచిగా ఉప్పు, కారాలన్నీ పడతాయి. తర్వాత చివర్లో వంకాయ దబ్బలు వేస్తున్నానిక్కడ. వంకాయ దబ్బలు కట్ చేశాక ఎప్పుడైనా మనం ఉప్పు నీటిలో వేసి పెడితే కరుణెక్కకుండా నీట్‌గా ఉంటాయనమాట. నేను కూడా కట్ చేసి అలా ఉప్పు నీటిలో వేసి పెట్టాను. ఇవంతా ఒక్కసారి మంచిగా కలిపేసుకొని కొంచెం జస్ట్ అవి మునిగే వరకు నార్మల్ వాటర్ పోసుకుంటున్నానిక్కడ. ఎండు చేపలు ఎక్కువ శాతం చింతపండు పులుసుతో చేస్తా ఉంటారు కదా! కానీ ఇలా మెత్తాళ్ళు, ఇంకా వేరే చేపలు సావాళ్ళని దొరుకుతాయండి. ఈ 2 రకాలు మాత్రం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి కాంబినేషన్‌లో చేసుకుంటేనే రుచనమాట. ఇదిగోండి చక్కగా ఇక్కడ చాలా మటుకు ఒక 80% కుక్ అయిపోయింది. తర్వాత ఈ ఉడకబెట్టుకున్న గుడ్లని ఘాట్లు పెట్టేసుకొని వేసేసానిక్కడ. ఇవి వేసేసి మనం ఇంట్లో హోమ్‌మేడ్ గరం మసాలా దంచి పెట్టుకుంటాను కదా నేను, అది ఒక స్పూన్ నిండా ఇలా చల్లేస్తున్నానండి. ఫ్రెష్‌గా మన ఇంట్లో దంచుకుందనమాట ఇది. ఇంక చివర్లో కొత్తిమీర చల్లేస్తున్నాను. ఇంకొక్కసారి అలా కలిపేసి ఒక్క 2 మినిట్స్ అలా మూత పెట్టామనుకోండి, చక్కగా అన్నిటికి ఉప్పు, కారాలన్నీ పట్టేస్తాయనమాట. ఇంక ఇది అయిపోవచ్చిందండి. ఇంక ఈలోగా పాపకి బ్యాగ్ సర్దుదామని పైకొచ్చేసాను. ఇంకా నిన్న చెప్పాను కదా! అన్నీ చాలా మటుకు డ్రెస్సులు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఐరన్ చేసి పెట్టున్నానని చెప్పి ఇంక పైకొచ్చేసాను. ఇంకా ఈ ఐరన్ చేసి పెట్టిన ఈ బట్టలన్నీ కూడా సర్దాలి. ఇంకా ఈ గ్యాప్‌లో బయటికి మేము ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం అన్నాను కదా! అక్కడి నుంచి రాగానే విజయవాడ బయలుదేరాలనమాట. ఇంక అందుకే ఇక్కడ ఇవన్నీ సర్దుతా ఉన్నాను. అన్నీ సర్దుతా ఉన్నానండి. ఇంకా వంట పనంతా అయిపోయిందనమాట. ఇంక ఈ సర్దే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. అసలు ఫుల్లు ఎండైతే కొంచెం తక్కువుందనే గానీ, ఉడకెక్కువుందండి. ఇంక అందుకే కోక్కు పెట్టేసుకున్నాను. సింపుల్‌గా చూపిచ్చేస్తాను. పాప అన్నీ ఆన్‌లైన్‌లో పెట్టుకుంది ఈసారి మాత్రం. ఇదొచ్చేసి మంచి పిస్తా గ్రీను, ఆర్గాంజా క్లాత్ అండి. చాలా బావుంది ఇది కూడా. వీటన్నిటికి కూడా నేను లైట్‌గా గంజి పెట్టిచ్చి ఐరన్ చేపిచ్చాననమాట. కొత్తవే ఇవన్నీ కూడా. ఇట్లా దీనికి ఆర్గాంజా కాకుండా లైట్ చుట్టూతా నెట్ డిజైన్ వచ్చిందనమాట చున్నీకి. ఇలాగా కనిపిస్తుందా మంచిగా? ఇట్లా. నేను ఓపెన్ చేసినప్పుడే మంచిగా వీడియో తీయాల్సింది. నాకసలా ఆ రోజు ఐడియా రాలేదనమాట. తొందరగా ఈ వర్క్ చేసే హడావిడిలోనే పడిపోయాను. ఇట్లా మంచి పిస్తా గ్రీను, నీకన్నా కింద వరకు వస్తున్నాయనమాట. టాప్ అనేది ఇట్లా ఇదొక డ్రెస్. ఇవన్నీ కూడా మంచి ప్రైస్. అప్పుడు ఆఫర్ బాగా నడుస్తునిందండి.
మంచి బ్రాండ్స్ అన్నీ కూడా ఆఫర్లున్నాయి. అన్నీ 900, 12 లోపల అన్నీ కూడా. 8-12 లోపల ఉంటాయి. ఇదొకటి లావెండర్ కలరు. సింపుల్ డిజైన్, సింపుల్ వి షేప్, వి నెక్ వచ్చిందనమాట. వి నెక్ వచ్చింది ఇట్లా. ఇది కూడా ఆర్గంజా క్లాతే. దీనికి కూడా ఆర్గంజా చున్నీ వచ్చి విత్ ఎడ్జెస్లంతా కూడా కట్ వర్క్ లాగా వచ్చింది ఇట్లా. ఒకవైపు అంతా డ్రెస్సులు పెట్టేసి ఇంకో వైపు ఒక పక్క అంతా కూడా బెడ్షీట్స్, నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ పెట్టేస్తాను. ఇంక ఇది వచ్చేసి ఇది. ఇప్పుడు ఆఫర్ నడుస్తుందో లేదో తెలియదు కానీ చూసి నేను ఏదన్నా కావాలంటే వీలైతే లింక్స్ అన్నీ కూడా కింద మనం ప్రొవైడ్ చేస్తానండి మన ఛానల్లో. ఇట్లా చున్నీ ఇలా వచ్చింది. చున్నీ కంపల్సరీ ఉండాలని అన్ని చున్నీలు ఉండేవి పెట్టుకుంది. కొన్నిటికి లేకపోతే ఇంకా సపరేట్గా తీసుకున్నాను కొన్నిటికి. ఇది మంచి మంచి మిరప రెడ్ బాగుంది. ఇది కూడా ఒకటి అంటే గుచ్చుకున్నట్టుగా లేకుండా డిజైన్స్ కూడా సింపుల్గా ఉండేలాగా తీసుకుందనమాట. వచ్చేసి లీబా బ్రాండ్ చాలా బాగా కంఫర్ట్గా ఉంటుందండి. టాప్ వచ్చేసి ఇలా ఉంది కదా, మంచిగా లోపలికి ప్యాంట్ ఇలా ఇచ్చాడు. చున్నీ కాటన్ చున్నీ. ఇంకా లీబా బ్రాండ్ అంటే చాలా బాగుంటుంది కదండి, సాఫ్ట్గా ఉంటుంది. ఎడ్జెస్లో వచ్చేసి సిల్వర్ కలరు లేస్ లాగా ఇచ్చారనమాట. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇదే నెక్ షేప్ అనమాట. ఇది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఇదొకటి ఇట్లా ప్యాంట్ వచ్చేసింది, ఇట్లా కాటన్ చున్నీ. వీటన్నిటికి కూడా లైట్గా గంజి పెడితేనే లుక్ ఉంటాయి అన్నమాట. ఇంకా మధ్య మధ్యలో అప్పుడప్పుడు మేము వెళ్తాం, తను వస్తుంటుంది ఏదైనా పండుగలప్పుడు. అలా వచ్చినప్పుడు మంచిగా మళ్ళీ ఇట్లాగే లైట్గా స్టార్చ్ పెట్టించి ఐరన్ చేపిస్తే నీట్గా ఉంటాయి అనుకుంటున్నాను. ఇదిగోండి ఇదొకటి. నెక్ డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకు. ఇదొకటి. కింద ప్యాంట్ కూడా సేమ్ వచ్చింది. ఇలాంటివి ఒక 2-3 ఉన్నాయన్నమాట, చున్నీలు రానివి. దీనికి వితౌట్ చున్నీ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది సాఫ్ట్గా. 2 డ్రెస్సులు ఉన్నాయన్నమాట, అందుకని చెప్పేసి ఇట్లా చున్నీ ఒకటి తీసుకొచ్చుకుంది. మొన్న మాల్కి వెళ్ళినప్పుడు ఆ రోజు దొరకలేదు, మళ్ళీ వాళ్ళు వెళ్ళేసి తీసుకొచ్చుకుంది అనమాట. ఇట్లా వైట్ మెత్తగా ఉంది క్లాత్. 2 వైపులా ఎడ్జెస్ ఇట్లా నెట్ డిజైన్ స్టిచ్ చేస్తున్నారు. 800 పడిందండి ఇది ఈ చున్నీ. దీనికి కూడా గంజి పెడితేనే బాగుంటుంది ఈ చున్నీ కూడా. ఇది నైటే వెళ్ళి తీసుకొచ్చుకుంది అనమాట. ఇది ఒక్కటి పెండింగ్ ఉండిపోయింది, ఒకటి వైట్ది. ఇంకొకటి షాల్ లాగా జస్ట్ షార్ట్గా ఉంటుంది చూసారా, అదొకటి తీసుకుందాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక చూస్తే కానీ అర్థం కాదు, అంటే కొన్ని ఓకే అలో చేస్తున్నారా లేదా అనేది చూసి తీసుకుందాంలని కొన్నే తీసుకున్నాను డ్రెస్సెస్ అవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ ప్యాంట్ వచ్చిందండి. ఇట్లా మంచి మెరూన్ కలర్లో చున్నీ వచ్చిందనమాట. కొంచెం పట్టు స్టైల్లో ఉంటుంది చూసారు కదా, ఆ స్టైల్లో ఉంది, బాగుంటుంది ఇట్లా. ఇదొకటి పార్టీ వేర్ అంతా కొంచెం మంచిగా ఉండేవని ఒక సైడ్కి పెట్టేస్తున్నాను. ఈ డ్రెస్ అయితే చాలా స్టైలిష్ లుక్ ఉండిందండి పిక్చర్లో. పాప వేసుకొని చూసిన రాగానే భలే బాగుండింది అనమాట. అసలు అప్పుడు ఐడియానే రాలేదు నాకు వీడియో షూట్ చేద్దామని. ఇంకా లేదంటే అప్పుడు ఇంకా డీటెయిల్గా అన్ని విప్పి చూపించేదాన్ని. ఇప్పుడు అన్ని మడతలు పోతాయని. ఇది మంచి లుక్. ఎలా అంటే ఈ షేపే డిఫరెంట్గా వచ్చిందనమాట, ఫ్రాక్ స్టైల్. ప్యాంట్ వచ్చేసి కొంచెం షార్ట్ లెంత్ వచ్చింది, యాంకిల్కి పైకి వచ్చింది అనమాట ప్యాంట్ అనేది. అందువల్ల మంచి స్టైలిష్ లుక్ వచ్చింది ఇది. దీనికి ఇట్లా ఆపోజిట్ కలర్లో ఈ బ్లూ కలర్ చున్నీ వచ్చిందనమాట. ఇది వచ్చేసి బటర్ ఎల్లో అండి, చాలా మంచి కలరు. ఇందులో లైట్ బేబీ పింక్ కూడా ఉందండి, అది కూడా నాకు భలే నచ్చింది. ఇంకా దీనికి ఇట్లా ఈ నెక్ డిజైన్కి సిల్వర్ కలర్ థ్రెడ్ ఇచ్చారనమాట. ఇట్లా చున్నీ వచ్చేసి ప్యూర్ షిఫాన్ చున్నీ వచ్చింది. ప్యాంట్ కూడా ఇట్లా డిజైన్ ఇచ్చారు. లైట్ పటియాల ప్యాంట్స్ అండి, అంటే మరీ లూజ్గా లేకుండా. ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ చున్నీ వచ్చిందనమాట. ఇట్లా తెచ్చినప్పుడు మరీ మీగడగా అట్లా మెత్తగా అలా ఉండింది, లైట్ గంజి పెట్టేసరికి నీట్గా ఉందనమాట. ఎంతైనా మనం లైట్ గంజి పెట్టుకుంటేనే డ్రెస్సులు మంచి లుక్గా బాగుంటాయండి. ఇదొకటి. ఇది కూడా చాలా బాగుంది, క్లాత్ చాలా సాఫ్ట్గా ఇట్లా పై వరకు ఇలా ఫుల్గా వచ్చేస్తుంది, కాలర్ నెక్ లాగా. దీనికి కూడా
చున్నీ రాలేదనమాట. ఇంకా వైట్ చున్నీతో పేరప్ చేసేస్తుంది. ఇట్లా ప్యాంట్కి కూడా డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి. ఇట్లా డిజైన్ వచ్చింది. సేమ్ కలరు ప్యాంట్ వచ్చేసింది. ఇంకా ఈ కలరు లైట్ స్కై బ్లూ కలరు చున్నీ వచ్చిందనమాట. లైట్గా కొంచెం ఆర్గాంజా ఆ స్టైల్లో ఉంది క్లాత్ ఇది కూడా. కానీ ప్యూర్ ఆర్గాంజా అయితే కాదు. స్టార్టింగ్ చూపించిన ఫుల్ ఆర్గాంజా అనమాట రెండు కూడా. వచ్చేసి నేవీ బ్లూ. దీనికి ఆ డిజైన్ వచ్చింది కదా, ప్యాంట్కి కూడా అదే కలర్ డిజైన్తో ఇట్లా లైన్స్ వచ్చిందనమాట. లైన్స్ వచ్చాయి. ఇంకా చున్నీ అందులో వచ్చిన డిజైన్ కలర్తో ఇట్లా చున్నీ ఇలా ఇచ్చారు. ఇందాక చూపించాను కదండి, సేమ్ నెక్ డిజైన్ అని వేసుకున్నాను కదా అలా అనమాట. క్లాత్లు అయితే చాలా బాగుంది. డిజైన్తో ఉండి ప్యాంట్ వచ్చిందనమాట. ఇంకా చున్నీ కాటన్ చున్నీ. ఇంకొకటి వచ్చేసి బర్గండి కలర్ అంటారు, వైన్ కలర్ అంటారు కదా, ఇదనమాట. నెక్ డిజైన్ ఇలా వచ్చింది. చిన్న వీ కట్ వచ్చేసి ఇట్లా గోల్డ్ కలర్లో డిజైన్ వచ్చిందనమాట. ప్యాంట్ సేమ్ వచ్చిందండి, కానీ ఆ గోల్డ్ కలర్ డిజైన్ ఉంది. దీనికి వితౌట్ చున్నీ వచ్చింది. అందుకని చెప్పి నేను మొన్న మాల్కి వెళ్ళినప్పుడు చూపించినాను కదా, అందులో ఈ గోల్డ్ చున్నీ తీసుకున్నాను అనమాట. ఇది ఇంకా వేరే వేరే వాటికి కూడా ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి. ఇది చాలా తక్కువ కాస్టే పడింది. వైట్ చున్నీ అంత కాస్ట్ పడలేదు. ఇది ట్రెండ్స్లో తీసుకున్నాను ఈ చున్నీని. ఇంకొకటి వచ్చేసి ఇది కనకాంబరం కలర్ అంటారు కదా, అది అంటే ఆరెంజ్ లాగా అనిపిస్తుంది కానీ కనకాంబరం కలర్ ఇది. దీని నెక్ డిజైన్ కూడా ఇలా వచ్చిందనమాట, వీ షేప్ లాగా. సేమ్ కాటన్ చున్నీ వచ్చింది. క్లాత్లు అయితే చాలా బాగున్నాయండి. ఇట్లా వైట్ కలర్ ప్యాంట్ వచ్చిందనమాట. ఇంకొకటి ఇది కాలర్ నెక్ లాగా వచ్చేసి కింద వీ కట్ వచ్చింది నెక్ డిజైన్. మిల్క్ వైట్ మీద స్కై బ్లూ డిజైన్ వచ్చిందనమాట. డైరెక్ట్గా చాలా బాగుందండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది ఇది. ఇట్లా ప్యాంట్ సేమ్ డిజైన్ వచ్చింది. చున్నీ ఇట్లా కాటన్ చున్నీ వచ్చిందనమాట. మొత్తం ఆన్లైన్ షాపింగే అయిపోయింది ఈసారి. 2-3 రోజులు కూర్చొని కొన్ని వచ్చిన వాటిలో కొన్ని రిటర్న్ పెట్టేసాము నచ్చక. అంటే పాపకు సూట్ కానివి కొన్ని వచ్చాయి. అలాంటివన్నీ రిటర్న్ పెట్టేసి మళ్ళీ పెట్టుకుందనమాట కొన్ని చూసుకొని. బట్టల్లో ఒకటి చూపించాను చూసారా, అందులో ఇది బేబీ పింక్ అనమాట. సేమ్ అదే విధంగా సేమ్ ఉంటుంది. ప్యాంట్ దీనికి సిల్వర్ ఇలా ఇచ్చాడు, సిల్వర్ డిజైన్ స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. దానికి ఏంటంటే కొంచెం ఇట్లా కోన్ స్టైల్లో కట్ వర్క్ లాగా వచ్చిందనమాట డిజైన్. ఇంకా నైట్ డ్రెస్సులు అవన్నీ ఉన్నాయి. ఇది సరిపెట్టట్లేదు. ఇంకొకటి బుక్ చేస్తున్నానండి. ఇది పాతదనమాట. ఈ సఫారీ బ్యాగ్ పెద్దది ఆల్రెడీ ఉంది ఇంట్లోనే. ఇంకా ఎలాగ యూజ్ చేయట్లేదు. ఇంక ఇది పాపకు పంపించేద్దాము. ఇంకొకటి పెట్టానమాట, చిన్నది మీడియం సైజ్ది, తను వచ్చిపోయేదానికి ఉంటుందని చెప్పి. ఈ డ్రెస్ మొన్న విజయవాడ పాపతో తీసుకెళ్ళినప్పుడు చూసే ఉంటారు. ఇదనమాట. దీనికి కూడా లైట్ గంజి పెట్టించి ఐరన్ చేయించాను. ఇది నేను క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను. ఎల్ఎం స్టోర్లో తీసుకున్నాను ఈ క్లాత్. నెల్లూరులో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అక్కడ తీసుకొని స్టిచ్ చేయించాను అనమాట. తెలియకుండా చాలా ఎక్కువ అమౌంట్ పడిపోయింది, కానీ పార్టీ వేర్ లాగా బాగుంటుంది ఇది. అవతల వైపు కూడా అన్నీ సర్దేసి ఓవరాల్గా మొత్తం చూపిస్తాను ఈ ఈ సూట్ కేసు వరకు ఎలా సర్దుకున్నాను అనేది. ఓకేనండి. ఒకవైపు అంతా ఈ డ్రెస్సెస్ అన్నీ నేను సర్దేశానండి. ఇంకా తర్వాత ఇంకొక వైపు అంతా నైట్ డ్రెస్సెస్, ఇంకా ఈ టవల్స్ అని, ఇంక కొన్ని సెట్లు ఉన్నాయన్నమాట పాపవి. కొంచెం లాంగ్‌గా కొంచెం లూజ్‌గా ఉండే ప్యాంట్స్ ఉంటాయి. వాటి మీదకి టీ షర్ట్స్ ఇలా సెట్స్ ఉన్నాయి. ఇంకా అవి కూడా పెట్టుకెళ్తుంది. ఇంక ఇవన్నీ కూడా ఇంకొక వైపు సర్దుకుంటుంది. ఇవన్నీ పాపే సర్దుకుందండి ఇక్కడ. ఇంకా బెడ్‌షీట్స్ ఇవన్నీ సరిపోలేదు ఇందులో. ఇంకొక ట్రాలీ ఇంకొకటి బుక్ చేసున్నాను సఫారీలోనే. అదొచ్చాక ఇంకొన్ని అవి ఇంకా తను యూజ్ చేసే సోపులని ఇలాంటివన్నీ కూడా ఇంకొక బ్యాగ్‌కి సర్దేయాలి. ఇంకా బెడ్‌షీట్లు అవి కూడా పట్టలేదనమాట ఇందులో. ఇంక ఇవన్నీ అయిపోయినాయండి. ఇక్కడంతా కూడా పాపే సర్దేసుకుంది. ఇంకా ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ. ఇక ఎంత బావుంటదో వేడి వేడి అన్నంలో ఈ మెత్తాళ్ళ కర్రీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటదండి. ఇవి దొరికితే మాత్రం ఎండు చేపలు తప్పకుండా ఈ వంకాయ కాంబినేషన్‌లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటదనమాట. అదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.